సో మెనీ ఐడియాస్ హీ వాజ్ టెలింగ్ మీ. అప్పుడు స్టాప్ ఎక్స్ప్లెయినింగ్, ఈ వివరణ ఇచ్చేయడం నువ్వు మానే, నువ్వు చాలు మాట్లాడింది, నువ్వు ఊరుకో అని ఒక జస్ట్ అవుట్ ఆఫ్ నన్ను చూసి నేను అలా పానిక్ అవుతూ ఉంటే ఈ ఓదార్పు కోసం చెప్పారు. అని ఐ సెడ్ నో, నాకు నా గుండెల్లో ఆ ప్రశాంతత వచ్చే వరకు నేను ఆపలేను. నాకు ఇక్కడ ఇలా ఒక తప్పుగా ఆ ట్రాన్స్లేషన్ ఒకటి చూశాను ఒక వీడియోలో. మీకు తమిళ తెలుసే కదా స్వప్న గారు? தெரியும். నేను చెప్పినందుకు ఆ ట్రాన్స్లేషన్కి சம்மந்தம் உண்டா? இல்லை, கட்டாயமாக அது வந்து அந்த கான்டெக்ட்ல நீங்கள் சொன்னதுக்கு அங்கே போட்ட வேர்ட்ஸ்க்கு அது லிட்ரல் டிரான்ஸ்லேஷன் பண்ணினா அது நீங்கள் சரியா வராது, சரி வராது அது. అండ్ నో, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇన్అక్యురేట్, ఇట్ ఈస్ వెరీ డేంజరస్. చాలా ప్రమాదకరమైన, చాలా దురుద్దేశపూర్వకమైన, చాలా దురుద్దేశపూర్వకమైన ట్రాన్స్లేషన్ అది. ఆ ట్రాన్స్లేషన్ చదివితే నాకే కోపం వస్తుంది నా మీదే. అలాంటి ఒక సిచ్యువేషన్లో అయ్యో నేను కావాలి కావాలి అని కోరుకున్న జనాలు నా మీద అపార్థం చేసుకుంటారు అని నాకు దానికోసమే నేను చాలా భయపడిపోయాను. ఇప్పుడైతే నేను ఒక్క మాట చెప్తాను, నాకు అక్కడ ఇంకా ఒక చాలా దారుణమైన సిచ్యువేషన్ ఏమైందంటే, అక్కడ బీజేపీ లీడర్ ఒకరు తమిళనాడులో కండెమ్నేషన్ ఇచ్చారు. నేనేం చెప్పాను, ఏం చేశాను, ఏం చూడకుండా కండెమ్నేషన్ ఇచ్చారు. ఆయనకి ఎక్కడి నుంచి ఎలాంటి ప్రెషరో ఏమో నాకు తెలీదు, కానీ ఇక్కడ నాకు బీజేపీ లీడర్స్ సపోర్టెడ్ మీ, ఆల్ ద పార్టీ లీడర్స్. అంటే నేను అందరితో అడగలేదు, దే జస్ట్ సెంట్ మీ మెసేజెస్ ఆఫ్ సపోర్ట్. ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ఇష్యూ వీ విల్ కమ్ టు యువర్ బ్యాకప్ బికాస్ వీ నో యూ అని. ఆ పొలిటికల్ సపోర్ట్ కూడా వదిలేయండి, నాకు ఇక్కడ వచ్చాను కదా, అక్కడి నుంచి నేను ఇక్కడ వచ్చేసాను కదా, ఇక్కడ వచ్చాక ద కైండ్ ఆఫ్ వి మిస్డ్ యూ అండి అని చెప్పి స్టార్ట్ అవుతున్నారు ఆ సపోర్టు. దెన్ ఎస్టర్డే నేను బయట వెళ్ళాను, షాపింగ్ వెళ్ళాను, అక్కడ ఉన్న ఆల్ ద నాకు క్యారెక్టర్లో ఎట్లా అంటే సెక్యూరిటీ వాళ్ళు నాకు ఫ్రెండ్స్గా ఉంటారు. బొమ్మరిలో జెనోలియా క్యారెక్టర్ తెలుసా అండి? తనకి రోడ్లో వెళ్ళేవారు ఫ్రెండ్స్, బస్సులో చూసేవాళ్ళు ఫ్రెండ్స్, నాకు అలాగే నాకు సెక్యూరిటీ వాళ్ళు ఫ్రెండ్స్, బయట చెరుకు జ్యూస్ అమ్మే ఆ అబ్బాయి ఫ్రెండ్, దాని పక్కన ఒక చిన్న కోటి ఉంది ఆ వాళ్ళు నాకు ఫ్రెండ్స్. సో వాళ్ళందరూ ఏదో సమస్య అయిందే మేము యూట్యూబ్లో చూసామే అని అడిగారు. ఎందుకబ్బా నన్ను అడుగుతారు, నువ్వే చెప్పు నేనేం చేశానంటే, కాదు అది మేము నమ్మలేము, మాకు మిమ్మల్ని తెలుసు కదా పర్సనల్గా, సో అది 100% ఇస్ నాట్ పాసిబుల్ అని మాకు తెలుసు అని ఇమీడియట్గా చెప్పేశారు. సో అదొక భరోసా ఇచ్చింది మీకు? నాకు అది భరోసా వచ్చింది, కానీ ఒక మాట చెప్పొచ్చా? చెప్పండి. అంటే ఇది యూట్యూబ్ ఛానల్ కదా, మీరు ఏం తప్పుగా అనుకోవద్దు. ఈ యూట్యూబ్ ఛానల్స్లో చాలా బీభత్సంగా చూపిస్తున్నారండి. కానీ మా ఛానల్లో మీరు మంచివారు కాబట్టి మిమ్మల్ని ఇన్వైట్ చేసి మీ నుంచి క్లారిఫికేషన్ మీరు ఏం సెన్సేషన్ చేశారు. ఎక్కడ చూస్తే ఆ రోజు నా ఫోన్ మొట్టలేకపోయాను నేను. అంత సెన్సేషన్ చేసి, అంత ట్రెండింగ్ చేసి, ఆ రోజే మార్నింగ్ ట్రెండింగ్ అయింది. నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు, సారీ టు తెలుగు వారిని కించపరుస్తూ అన్ని అంతఃపుర సేవకి వచ్చేవారు అన్నారు, చాలా వర్స్ట్. ఇంకా అది మరి ఎలా చెప్పాలి, అది మారి చేంజ్ అయ్యి ఇంకా డర్టీగా పోయింది. అది ఇంకా చాలా అసహ్యంగా పోయింది అది. బట్ ఐఎమ్ సేయింగ్, ఇప్పుడు నేను చాలా దాంట్లో డిప్రెస్ ఎందుకంటే ఐఎమ్ సిట్టింగ్ అండ్ థింకింగ్, అయ్యో ఇప్పుడు అమెరికాలో నా ఫ్రెండ్స్ అందరూ అది చూస్తూ ఉంటారు కదా, వాళ్ళకి టీవీ కన్నా ఈ యూట్యూబే మ్యాక్సిమము, ఆన్లైన్ సోషల్ మీడియావే మ్యాక్సిమం. వాళ్ళు ట్విట్టరు, ఫేస్బుక్, యూట్యూబ్ చూస్తూ నా గురించి, ఇప్పుడు నన్ను తెలిసిన వాళ్ళు నా గురించి ఎలాంటి అపార్థాలు చేసుకున్నారో ఏమో అని ఇక్కడ అది ఒక చాలా ఆ నొప్పి అనుభవిస్తే తెలుస్తుంది. తెలుసండి, కరెక్ట్. ఇట్స్ వెరీ వెరీ హర్ట్ఫుల్. అండ్ మీరైతే ఫైనల్ ఇవాళైతే కాదు అంటే ఎవరి ముఖంలో నేను చూడాలి కదా, మళ్ళీ నేను ఎలా అందరినీ కలుస్తాను, అలాంటి ఒక ఫీలింగ్. అయితే తెలుగు వారికి మీ వైపు మీ మనసు విప్పి, అంటే మీరు తప్పు చేశారని కాదు కానీ ఒకలాగా మీరు అయితే క్షమాపణ
క్షమాపణ అని కాదండి, నేను ఓపెన్గా చెప్తాను. ఇప్పుడు క్షమాపణ నేను చెప్పానంటే నా బాధ్యత నాకు తెలిసిపోయింది. నా వల్ల ఇప్పుడు నేను నోరు వెప్పకపోతే ఇలాంటి సమస్యనే రానే రాదు. ఏం మాట్లాడనేది మీరు పక్కన పెట్టండి. నేను తప్పుగా చెప్పలేదు, మీరు గురించి చెప్పలేదు, తెలుగు వాళ్ళ గురించి అసలు చెప్పలేదు. పాలిటిక్స్, ఇది పక్క పాలిటిక్స్, అది ఒక్క ప్రభుత్వాన్ని గురించి చెప్పాను, అది అంతా వదిలేండి. నేను మాట్లాడాను కాబట్టి కొంచెం కేర్ఫుల్గా మాట్లాడుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. నా అజాగ్రత్త వల్ల ఇలాంటి తెలుగు వాళ్ళు గుండెలో ఒక నొప్పి వచ్చింది అంటే నా అజాగ్రత్తకి నేను క్షమాపణ చెప్తాను. కానీ ఆ క్షమాపణ చెప్తే నేనేదో నేరం చేసినట్టు దాన్ని ఒప్పుకున్నట్టు అది నేను ఒప్పుకోను. మీరు తప్పు చేయలేదు. నేనేం చేస్తున్నానంటే నేను అభయం, నేను సరెండర్ అయిపోయాను. మీరు చూసి నాకు మళ్ళీ మీ అభిమానం ఇచ్చేయండి అంటున్నా. అంతే. అంటే అది నాకు ఆల్రెడీ భరోసా వచ్చింది. ఆ రోజే మార్నింగ్ అంత సెన్సేషన్ అయిందో ఆ ఈవినింగ్ కల్లా నేను ప్రెస్ మీట్ ఇచ్చాను. దాంట్లో మళ్ళీ ఇక్కడ ఫ్లాష్ అయింది, దానివల్ల కొంచెం సాఫ్ట్ అయింది, ఆ మ్యాటర్ కొంచెం తగ్గింది. సో నాకు ఆ భరోసా ఉంది. అది చూసేవాళ్ళు, ఇది కూడా దాంట్లో చూసిన వాళ్ళు ఒక పావు వాళ్ళు దీంట్లో కూడా క్లారిఫికేషన్ కూడా చూసుంటారు అని భరోసా ఉంది. కానీ నేనైతే ఇంత అభిమానం నేను అడిక్ట్ అయిపోయానండి. ఓపెన్గా చెప్తున్నాను, తెలుగు వాళ్ళు ప్రేమకి అభిమానానికి నేను అడిక్ట్ అయిపోయాను. అది లేక నేను ఉండలేను. మీరు నన్ను ఆ అపార్థాలు అంతా పక్కన పెట్టేసి దాన్ని అంతి బహిష్కరించి నా మాటని నమ్మి నాతో ఉండాల్సిందే. అంతే. ఇంత ప్రేమతో అడిగితే ఖచ్చితంగా చూసే వాళ్ళు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. కానీ కస్తూరి గారు, ఫ్రాంక్లీ మీకు అడపదడప కాంట్రవర్సీస్ వస్తుంటాయి కదా. మీరు రజనీకాంత్ గారిని ఒకసారి విమర్శించారని, అలాగే అజిత్ గారితో మీకు గొడవ అయింది. అజిత్ గారితో గొడవ అవ్వలేదు. అంటే ఆయన ఫ్యాన్స్ ఏదో మిమ్మల్ని ఏదో మాటలంటే మీరు కూడా వాళ్ళు తిరిగి అవునండి తీవ్రంగా మాట్లాడినారు. నా క్యారెక్టర్ అయితే అదేనండి. ఇప్పుడు కూడా ఎందుకు నాకు ఇలాంటి కాంట్రవర్సీస్ వస్తున్నాయి, సమస్య అంటే లేదు. నేను ఒక టాపిక్ ఉంటే ఇప్పుడు ఎక్కడైనా స్పెషల్లీ లేడీస్కి ఎక్కడైనా ఒక అన్యాయం జరుగుతుంది లేదా ఎక్కడైనా ఒక తప్పు జరుగుతుందంటే నేను ఎప్పుడు నేనే ఫస్ట్ ఐ నాట్ ఓన్లీ డూ ఐ టాక్, ఐ టేక్ యాక్షన్ ఆల్సో. నేను నాకు దెబ్బ తగలాలని కాదు. ఇప్పుడు ట్రిషా గురించి ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం, తమిళనాడులో ట్రిషా గురించి ఒక యాక్టర్ ఒక చాలా ఒక టైప్లో మాట్లాడారు. ఆయన ఒక జోక్ అని అనిపించి పబ్లిక్గా ఓకే నేను చెప్పనా, త్రిష గురించి ఆయన ఆ పిక్చర్లో విల్లన్ అండి. ఆ విల్లన్ యాక్టరు మన్సూర్ అలీ ఖాన్ అని ఒక యాక్టరు. హీ థాట్ హీ వాజ్ జోకింగ్. ఈ థాట్ ట్రిషాతో నాకు కాంబినేషన్ ఉందంటే నేను విల్లన్ నటుడు కదా, నేను ట్రిషాని రేప్ చేయబోతున్నాను, అలాంటి సీన్స్ ఉంటాయి అని అనుకొని వెళ్ళాను, నాకు కాంబినేషన్ కూడా లేకపోయింది పిక్చర్లో అని ఆయన జోక్ చేశారు. కానీ అది ఆ జోకు ఇట్స్ డన్ ఇన్ బ్యాడ్ టేస్ట్ అని అనిపించింది. అవును. మరి చాలా అప్పుడు వి వాయిస్డ్ అవుట్. ఒక సందర్భంలో సేమ్ త్రిష, ఇప్పుడు నాకు కాంట్రవర్సీ అని అనుకోకండి, అందరికీ వస్తాయి. ఏం చెప్పకుండా ఉంటే కూడా వస్తాయి. ఎక్కడో ఒక మూలలో తను పని చూసుకొని అక్కడ ఏదో చేస్తున్న త్రిష గారికి ఎవరో ఒక పొలిటికల్ లీడరు రిసార్ట్లో మేమందరూ ఉన్నప్పుడు వీళ్ళందరూ ట్రిషానే అడిగారు కదా, ట్రిషానే పిలిపించారు కదా అనేసారు. దీంట్లో ట్రిషా తప్పేముంది? దాన్ని మేం చెప్పలేదు. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్. మీరు అడుగుతున్నారు కదా మీరు ఏమైనా మాట్లాడితే వస్తుందా అని. మాట్లాడకపోతే కూడా లైమ్లైట్లో ఉండే వాళ్ళకి వస్తుంది, వచ్చింది పాపం త్రిషాకి. వి ఇమ్మీడియట్లీ ఐ వాస్ ద ఫస్ట్ పర్సన్ టు స్టాండ్ ఫర్ హర్ అండ్ దెన్ ఎవ్రీబడి అప్ టు చిరంజీవి గారు ఎవ్రీబడి స్టూడ్ ఫర్ హర్. అది నెక్స్ట్. ఇప్పుడు సమంతకి వచ్చింది కదా, వచ్చిందా? దాంట్లో సమంత బాధ్యత ఏముంది? అసలు లేదు. షీ మస్ట్ బీన్ వెరీ హర్ట్. ఆఫ్ కోర్స్ అందరం ఖండించాం ముక్త కంఠంతో. ఏం కనెక్షనే లేదు కదా. సమంత పేరు ఆ దాంట్లో ఎందుకు రావాలి? దెర్ ఇస్ నో కనెక్షన్. మీకు ఎవరి మీదో పంతం ఉండి ఎవరి మీదో ఆరోపణ వేయాలంటే దానికి మీరు ఎవరి పేరు తీస్తున్నారండి? అది సో ఎవ్రీబడి సెడ్ దట్ ఈస్ రాంగ్. సో
అలాంటి కాంట్రవర్సీస్ నేను ఇమీడియట్లీ మాట్లాడుతున్నాను కాబట్టి నాకు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు నేను రూలింగ్ పార్టీకి విపక్షంగా మాట్లాడుతుంటే నాకు రావా? ఎన్నో వచ్చాయి ఆల్రెడీ, మీకు తెలియలేదు. నన్ను తాగపోతూ అంటారు, నన్ను అక్రమ సంబంధాలు, రోజు ఒక అక్రమ సంబంధం నాకు వస్తుంది. ఎవ్రీడే ఒక సంబడితో యూర్ టోల్డ్ డైరెక్ట్లీ. ఎలా తెలుస్తుంది మీకు ఇది? నా సోషల్ మీడియాలో అంతా వచ్చి రాస్తారు. ఈ రోజు వచ్చి ఒక పొలిటికల్ లీడర్ బర్త్డే, ఈరోజు 8th నవంబర్. ఆయనతో నేను ఒక 2-3 years ముందు బర్త్డేకి కలిసి ఒక ఫోటో తీసుకున్నాను. ఆ ఫోటోని పెట్టి ఈ రోజు వరకు ఏమో నాకు ఇంకా పెళ్లి చేపించలేదు అంతే. ఆల్ సార్ట్స్ ఆఫ్ దాని గురించి వీళ్ళందరూ ఒక అజెండాతో మనల్ని ఇలాంటి చేస్తుంటే ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. నా క్యారెక్టర్కి రంగు తక్కువ అని చెప్పి డైరెక్టర్ శంకర్ గారు, భారతీ రాజా గారు ఇదంతా వదిలేయండి. ఇదంతా ఎందుకంటే ఇవన్నీ కరెంట్ ఇష్యూస్. ఇంకా తెలుగులోకి రాలేదు కాదు, మీరు తెలుగు వారి సపోర్ట్ అడిగారు కస్తూరి గారు. తెలుగు నాట కూడా పెద్ద పెద్ద అగ్ర హీరోలు ఆడపిల్ల స్టేజ్ మీద పక్కన ఉంటే కనీసం ఏదో ఒకటి కడుపు చేయకపోతే జనం ఊరుకోరు అనే సినిమాలో ఉంటే ఒక ముద్దో పెట్టో కడుపు చేసో అని అలాంటి అంటే ఒక తీవ్రమైన కామెంట్స్ సో మెనీ పీపుల్ హ్యావ్ సెడ్ ఆర్ యూ గోయింగ్ టు ఫైట్ ఎవ్రీబడి అని అడుగుతున్నాను. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు కమెంట్ ఆన్ దెమ్ బికాస్ యూ బీన్ పార్ట్ ఆఫ్ ద మీటూ మూవ్మెంట్. మీటూ మూవ్మెంట్లో మీరు గణమెత్తి చెప్పారు. మీటూ మూవ్మెంట్లో 100 కోకళ్ళలు విక్టిమ్స్ బయటకు వస్తున్నారు, కంప్లైంట్ చేస్తున్నారు, పెద్ద జోక్ అయిపోయి నో బడీ హ్యాస్ స్టూడ్ బై ఎనీబడి సో ఫార్. వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఎక్సెప్ట్ కాంట్రవర్సీ అండ్ అవర్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్? వీ హ్యావ్ టు కీప్ ఫైటింగ్. అలాని మనం పోరాటడం వదిలేస్తామా? ఓకే ఏమవ్వదు, మనకి నీతి దొరకదు అని మనం మాట్లాడడం మానేస్తామా? వీ హ్యావ్ టు కీప్ డూయింగ్ ఇట్. ఎప్పుడో ఒక రుద్రమాదేవి పోరాడింది కాబట్టే తెలుగు ఐడెంటిటీ స్థాపనం అయింది. కరెక్ట్. ఎక్కడో ఒక వేలు నాచియార్, ఎందుకు ఇది చెప్తున్నానంటే వేలు నాచియార్ ఈస్ ద గ్రేటెస్ట్ లెజెండరీ క్వీన్ ఆఫ్ తమిళనాడు. షీ ఈస్ అ తమిళ్ ఐకాన్. షీ ఫాట్ అగేన్స్ట్ ద బ్రిటిష్ బలగాన్ని ఎదుర్తూ నిలబడింది. ఎవరితో కలిసి నిలబడింది తెలుసా? హైదర్ అలీ గారితో. అది ఏం చేసిందంటే బ్రిటిష్ సైనికులు వస్తున్నారు, దే ఆర్ కమింగ్ క్లోజర్ టు హర్ కింగ్డమ్ అని తెలియగానే రాఖీ పంపించింది టు హైదర్ అలీ గారు. రాఖీ పంపించి నేను మీ సోదరిని నాకు సహాయం చెయ్యరా, ఈ బ్రిటిష్ వాళ్ళతో నేను ఇప్పుడు పోరాడాలంటే అన్నయ్య మీ సహాయం కావాలని అడిగి వాళ్ళు కలిసి గెలిచారు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు లేడీస్ మేము ఆ జమానాలో లేము. అప్పుడు వేలు నాచియార్ గెలిచింది కాబట్టి ఇప్పుడు తమిళనాడులో లేడీస్ ఆర్ ఫ్రీ. లేకపోతే వీ విల్ స్టిల్ బీ నాట్ హ్యావింగ్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్. ఇక్కడ ఒక రుద్రమాదేవి ప్రభుత్వం చేసింది, అధికారం చేసింది కాబట్టే చేశారు కాబట్టే ఇక్కడ ఒక కల్చర్ ఉంది. ఇక్కడ మొట్టి పూజలు చేయగలము. ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ఎనీవేర్ ఎల్స్ ఇన్ ఇండియా వేర్ లేడీస్ కెన్ ప్రే టు ద గర్భగుడి. ఇట్ ఈస్ ఓన్లీ హియర్. సో ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి సోషల్ రిఫార్మ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? వీ హ్యావ్ టు కీప్ ఫైటింగ్. ఈరోజు దొరకలేదు నీతి అని చెప్పి మనం ఊరుకుంటే రేపు వేరే నాకు ఒకటి జరిగితే అందరూ ఊరుకుంటారు కదా. బట్ మీరు నిజంగా వేరే వనితే ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడం అప్పుడు పెద్ద పెద్ద తలకాయలతో పెద్దవాళ్లతో నేరుగా ఢీ కొనడం కస్తూరి గారు ఈజ్ నాట్ అ స్మాల్ థింగ్. అండ్ రజనీ గారి గురించి నేను అంత పెద్దగా ఏం తప్పు చెప్పలేదు. ఆయన పాలిటిక్స్కి వస్తానని చెప్పినప్పుడు ఈయన ఏంటండి పాలిటిక్స్ అని ఎన్నో రోజులుగా చెప్తున్నారు అని కమెంట్ వేశాను. తర్వాత నేను రజనీ గారు పిలిచి ఆయన కోసం వెళ్ళి మాట్లాడాను. హీ మేడ్ మీ హిస్ స్పోక్స్ పర్సన్. నేను ఇలా వస్తాను అని చెప్పి చాలా నాతో మాట్లాడేవారు. ఐ వాజ్ ఎ స్పోక్స్ పర్సన్. కానీ ఏం జరిగింది? రాలేదు ఆయన. నేను చెప్పినట్టే జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే కాంట్రవర్సీ మీరు నయనతార గురించి మాట్లాడారు, శంకర్ గురించి మాట్లాడారు. నేను చెప్పింది అంత నిజమే కదా. అది ఎందుకు మీకు అనిపించట్లేదు? వచ్చింది ఇప్పుడు ఎందుకండి?
అది పోనీ మళ్ళీ కస్తూరి గారు మాకు దొరకరు కదా. పోనీ లెట్ పాస్ బి పాస్. బట్ నేను చెప్పిందే అప్పుడు కూడా కరెక్ట్గా వచ్చింది. ఎప్పుడు ఒక విషయం చెప్పనా, అందరికీ నచ్చినట్టు అబద్ధం చెప్పడం చాలా ఈజీ. లేదు ఏం చెప్పకుండా ఉండడం ఇంకా ఈజీ లేదు. ఇప్పుడు అబద్ధం చెప్పడం కన్నా ఊరుకోవడం ఇంకా దారుణం, ఇంకా బీభత్సం అనేది నా ఆలోచన. బట్ ఎందుకు ఏదో ఒక అరాచకం జరుగుతుంది, ఒక అన్యాయం జరుగుతుంది మా కళ్ళు ముందే అంటే అది చూసినా చూడనట్టు అలా వెళ్ళిపోతే అది అరాచకం జరిగినప్పుడు మాట్లాడాలి, కరెక్ట్ కస్తూరి గారు. బట్ అదర్వైజ్ జనరల్ గా జరిగే విషయాలు, అనేక విషయాలు విచ్ డజంట్ రియలీ ఇంపాక్ట్. అవునండి, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గెలిచారు, దానికి కూడా మాట్లాడాను. అది అవసరం లేదు. అలా చూస్తే మాట్లాడమే అవసరం లేదు, ఎవరికి మాట్లాడడం అవసరం లేదు. ఇప్పుడు అందరూ ఇన్స్టాలో ఉన్నాము, ఇన్స్టాలో ఫొటోస్ పెడుతున్నారు, అందరూ పెడుతున్నారు. అవసరమా? ఖచ్చితంగా సమాజానికి, సోషల్ రిఫార్మ్కి అలా వీ నెవర్ నో వేర్ ఇట్ విల్ బికమ్. అదే వాట్ విల్ బికమ్, బట్ యూ షుడ్ వాయిస్ అవుట్, యూ లైక్ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. కాదు, దాని మాత్రం కాదు. ఇప్పుడు నేను ఈ రోజు ఫోటో పెట్టలేదంటే మర్చిపోతారు కదా. దే విల్ ఆస్క్. We have to be in contact with our people, with our world. మీకు ఇప్పుడు నేను లాస్ట్ 1 వీక్గా ఏం చెప్పలేదు. ఐ ఆల్సో డోంట్ డూ డైలీ ఫోటో పెట్టి డైలీ సెల్ఫీ కమెంట్స్ అలా నేను చెప్పలేదు. ఐ నెవర్ డూ. బట్ యూ వాంట్ టు బి డైరెక్ట్లీ ఎంగేజ్డ్ విత్ ద పీపుల్. బట్ ఐ ఓన్లీ కమెంట్ ఆన్ థింగ్స్ దట్ అఫెక్ట్ మీ. సంథింగ్ స్ట్రాంగ్ ఉంటే నేను క్రికెట్ గురించి, క్రికెట్లో ఇప్పుడు న్యూజిలాండ్ ఇండియా సిరీస్ అయింది, దాని గురించి నేను కామెంట్ కూడా చేయలేదు, ఎందుకంటే అంత వర్స్ట్గా ఉండింది. సో ఐ డెంట్ ఈవెన్ ఫీల్ లైక్ టైపింగ్. ఎందుకు మాట్లాడుతున్నావు, మాట్లాడక ఊరుకుంటే బెటర్ కాదా అని చెప్తే, మాట్లాడుకుంటే ఇప్పుడు వరకు జరిగిన రిఫార్మ్స్ ఏవి జరిగేవి కాదు. సో అయితే మాట నుంచి వచ్చిన మాట నుంచి తప్పులు వచ్చినా పర్లేదు, మాట నుంచి సమస్యలు వచ్చినా పర్లేదు, కానీ మూకగా మాత్రం ఉండకూడదు. అంతే, ఉండకూడదు. ఎందుకంటే అప్పుడు ఏం చెప్తారు తెలుసా, నువ్వు అప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడలేదు, అప్పుడు మాట్లాడలేదు, అప్పుడంతా ఊరుకొని ఇప్పుడు నీకు వచ్చినప్పుడు మాత్రం మాట్లాడుతున్నావా అంటారు. కాబట్టి వెల్ వ్యాలిడ్. అంటే నేను విమర్శాత్మకంగా అడగలేదు కస్తూరి గారు. నేను అలా ఐ రియలీ వాంటెడ్ టు అండర్స్టాండ్. మీరు తరచుగా యువర్ కోటింగ్ కాంట్రవర్సీ అని, ఉదాహరణకి మీరు అన్నది పాయింట్ 100% రైట్. హీరోయిన్ తెల్లతోలుతో ఉండాలి, 16 ఏళ్ళు 18 ఏళ్ళు ఉండాలి, హీరోలు అంకుల్స్ గ్రాండ్ ఫాదర్స్ అయిపోయినా కూడా అది ఇండస్ట్రీ నామ్ ఇండియాలో ముఖ్యంగా. అవును, దానికి భాషలు కాదు, తెలుగు సినిమా, తమిళ సినిమా, అందరూ అంతే, ఎవ్రీబడీ ఇట్స్ ఆల్ లైక్ దట్. సో డిడ్ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్ ఎవర్ వేర్ యు వర్ జడ్జ్డ్ ఆర్ వన్ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూ హెడ్లైన్స్ వాస్ టూ యంగ్ ఫర్ రజనీకాంత్, టూ ఓల్డ్ ఫర్ ఇంకొక హీరో విజయ్ అని చెప్పి. నేను వెన్ ఐ కేమ్ బ్యాక్ ఫస్ట్, దిస్ ఇస్ నాట్ మై ఫస్ట్ కమ్ బ్యాక్. నాకు ఫస్ట్ టైం పెళ్ళి చేసుకొని వెళ్ళి తర్వాత నాకు ఒక అమ్మాయి పుట్టి నేను వచ్చాను. అప్పుడు కాలా పిక్చర్కి నన్ను హీ వాంట్స్ టు కాస్ట్ మీ, ఏమేమో ట్రై చేస్తున్నారు, బట్ ఆ క్యారెక్టర్ ఈశ్వరీరావు గారు చేశారు. ఈశ్వరీరావు గారు కొంచెం ఫిట్ అయ్యారు. నేను ఇప్పుడే ఇలా ఉన్నానంటే అప్పుడు 10 years ముందు కదా. సో ఇట్ వాస్ నాట్ వర్కింగ్ అవుట్ ఫర్ హిమ్. అండ్ మిస్టర్ రంజిత్ ద డైరెక్టర్ వాంటెడ్ టు కాస్ట్ మీ సో బ్యాడ్లీ. హీ ఈజ్ సెయింగ్, నువ్వు ఇలా ఉన్నావే అమ్మా, కెన్ యూ ప్లీజ్ గెయిన్ వెయిట్ విత్ ఇన్ 15 days అంటే నేను ఏం చేస్తానండి. సో అక్కడ ఎందుకంటే ఆ క్యారెక్టర్ అయితే రజనీకాంత్ పక్కన యాజ్ హిస్ వైఫ్, యాజ్ ద మదర్ ఆఫ్ 3 grown-up adult children. And they are also well grown up. They are not teenagers. And he's a tata. He's a మనవాళ్ళు ఉన్నారు, మనవరాలు ఉన్నారు. సో ఆ క్యారెక్టర్కి నేను ఫిట్ అవ్వలేదు. కానీ విజయ్ అంటే, అయ్యో విజయ్ మీరు సీనియర్ కదా విజయ్కి నాకు సేమ్ ఏజే, బట్ మీరు సీనియర్ కదా విజయ్కి అని చెప్పి అక్కడ అలా అవుతుంది. ఇలాంటి తిరుశంకు స్వర్గాలు ఉంటాయి, చాలా ఉంటాయి. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు కస్తూరి గారు మీరు? వాట్ ఆర్ యూ వర్కింగ్ ఆన్ యాక్టివ్లీ? మీ సీరియల్స్ అన్ని అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు యాక్చువల్లీ ఐవ్ టేకెన్ అప్ అ వెరీ పవర్ఫుల్ నెగటివ్ రోల్ ఇన్ అ న్యూ టెలివిజన్ ప్రాజెక్ట్, ఝాన్సీ అని ఈటీవీలో రాబోతుంది. సో దట్ ఈస్ ఇట్స్ అ లాయర్, బట్ వెరీ రూత్లెస్ లాయర్ అనమాట. సో నేను అడిగాను, అబ్బా తులసిని ఎలా ఇలా ఒప్పుకుంటారు అని, బట్ దట్ ఈస్ ద ఛాలెంజ్. నో, తులసి అంటే ఒక చాలా పొందికైన, బట్ మీకు 2 కోణాలు ఉన్నాయి.
అయ్యో విలన్ ఏం కాదు. విలన్ కాదు, యు హావ్ ద వెరీ ఫైరీ సైడ్ ఇన్ యు అండ్ ఆల్సో బోల్డ్ ఇస్ దేర్ బట్ నాట్ నాట్ రూడ్ అండ్ బ్యాడ్. అది కాదు, అది ఒకటి. సెకండ్ ఐఎమ్ డూయింగ్ అ మూవీ, దాంట్లో కూడా అలాంటి క్యారెక్టరే, బట్ ఇట్స్ అ వెరీ మూవీస్ క్లోజ్ టు మై హార్ట్. ఇట్స్ ఆల్ న్యూ కమర్స్. తెలుగులో చేస్తున్నాను, ఇంకా పేరు పెట్టలేదు. షూటింగ్ ఇస్ ఆన్ మండే, ఇంకా 2 daysలో షూటింగ్ స్టార్ట్ అవుతున్నాను. దాంట్లో ఒక పెద్ద ఇండస్ట్రియలిస్టు, హీరో పాపం ఒక చిన్న అబ్బాయి, బోత్ ఆఫ్ us టగ్ ఓవర్ ఉంటుంది. అది తమిళ్లో ఒక కామెడీ పిక్చర్, అవుట్ అండ్ అవుట్ కామెడీ పిక్చర్ చేస్తున్నాను. ఆ పిక్చర్లో డబుల్ రోలు. ఒక రోల్ అయితే కంప్లీట్ గృహలక్ష్మిని, చాలా భక్తి అయిన ఒక మదర్. రెండో క్యారెక్టర్ అయితే కంప్లీట్ ఫ్రీక్ అవుట్, పార్టీ, పబ్బు అలాంటి ఒక క్యారెక్టర్. బోత్ ఆర్ ద సేమ్ పర్సన్. అది కామెడీ కదా. అదే సో ఈ చాలా ఎలా చెప్పాలి, ఆనవాయితీగా ఉన్న ఆ మదర్ క్యారెక్టరు ఒకప్పుడు ఇలా మారిపోతుంది. సో ఇట్స్ అ ఫన్ ఫిల్మ్. మరి ఇంత జరుగుతూ మరి పిల్లల్ని మిస్ అవ్వరా, మీ వారిని పిల్లల్ని? అందరూ అమెరికన్స్ అని వినికిడి. అమెరికన్స్ అంటే ఇండియన్స్. యాక్చువల్లీ దిస్ ఇయర్ అన్ని కొంచెం మారిపోయాయి. టిల్ లాస్ట్ ఇయర్ నేను ఐ వాస్ దేర్ మ్యాక్సిమం, ఇక్కడ కొంచెం అక్కడ ఎక్కువ అని ఉన్నాను. దిస్ ఇయర్ ఎలా అంటే అబ్బాయి కూడా ఇక్కడే, హీస్ గోయింగ్ టు స్కూల్ హియర్ ఫ్రమ్ లాస్ట్ అకాడమిక్ ఇయర్. సో అదే చెప్పాను కదా, ఒకే అసైన్మెంటు. వాడు ఎప్పుడు తెలుగులో మాట్లాడతాడు అప్పుడు తిరిగి వెళ్దాం అని నిర్ణయం. అంతే. అవును, తెలుగు వచ్చే వరకు, నోటితో తెలుగులో మాట్లాడే వరకు వదిలే ప్రసక్తే లేదు. అది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఐఎమ్ ఆల్సో లాంగ్ ఇయర్స్ అయిపోయింది, మోర్ దెన్ 20 years. సో కొంచెం ఇలాంటి ఫ్లెక్సిబిలిటీ ఉంది, ఉంటేనే బాగుంటుంది. అండ్ మా అమ్మాయి కూడా ఇప్పుడు షీజ్ ఇన్ కాలేజ్. సో అది హాస్టల్లో ఉంది. అది కంపల్సరీ. అమ్మాయి ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిందా కస్తూరి గారు? చెప్తాను. వెరీ మూవ్డ్ టు ఎస్, బికాస్ షీ కేమ్ ఫ్రమ్, అంటే ఏం చెప్పాలి, మృత్యుని అలా మొట్టి మళ్ళీ అక్కడి నుంచి లాగేసి తీసుకొచ్చాము. లుకేమియా నుంచి. అవును, బాగా అదంతా అయిపోయిందండి. అది మేము మర్చి కూడా పోయాము. ది ఓన్లీ థింగ్ దట్ ఐ మేక్, ఆ స్మరణంగా ఆ మెమరీలో నేను ఐఎమ్ హెల్పింగ్ సమ్ చిల్డ్రన్ ఫర్ దేర్ మెడికల్ ఎక్స్పెన్సెస్. నా అమ్మాయి పేరు మీదనే పెట్టి మను మిషన్ అని ఐఎమ్ డూయింగ్. వాట్ వాజ్ ద వన్ థింగ్ యూ డిడ్ రైట్? దిస్ విల్ గో టు అ లాట్ ఆఫ్ పీపుల్. ద మోస్ట్ పాజిటివ్ కాంట్రిబ్యూషన్ టుడే in our conversation is one thing you did for her to fight such a deadly disease as a parent. మీరు చేసిన ఒక మంచి పని డ్యూరింగ్ హర్ తను కోలుకుంటున్నప్పుడు, తను రికవర్ అవుతున్నప్పుడు మీరు చేసిన ఒక కరెక్ట్ పని ఏమిటి? ఈదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డయట్ కావచ్చు, యాటిట్యూడ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఫర్ యువర్ డాటర్. నేనేం చేశానండి, ఏమో అన్ని దేవుడి దయ అని అనుకుని ఉంటే కాదు. ఐ థింక్ వీ డూ ఎవ్రీథింగ్. ఏమేమి ఉన్నాయో అన్నీ పట్టుకొని పోరాడతాము, దాంట్లో ఏదో ఒకటి వర్కౌట్ అయిపోతుంది. అది భగవంతుడి దయ. అది భగవంతుడి దయ. మాకైతే ఆ స్టోరీలో నేను ఎవ్రీ డే అందరినీ అడిగి, ఎందుకంటే దానికి యాక్చువల్లీ ఛాన్స్ లేదు అని చెప్పేశారు. సో అప్పుడు మేము ఒప్పుకోము కదా, మీరు ఛాన్స్ లేదు, అది మీరు అడిగారు కదా, ఎందుకు మీరు ఎప్పుడు యువర్ ఫైటింగ్ ఆల్ ద టైమ్ అని. అది అప్పుడు వచ్చిన క్యారెక్టర్. అది ఓటమి ఒప్పుకోము. అది నా అమ్మాయి నాకు నేర్పించిన విషయం. ఓటమి ఒప్పుకుంటే అయిపోతుంది, ఫినిష్ ఎండ్ కాడు. సో ఐ కాంట్ అక్సెప్ట్. సో అప్పుడు మా వారు ఒక వైపు, నేను ఒక వైపు రీసెర్చ్, ఇక్కడ డాక్టర్ అక్కడ డాక్టర్ అని సింగపూర్లో అడుగుతున్నాము. వీఆర్ టాకింగ్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ అమెరికా, వేరియస్ పార్ట్స్ ఆఫ్ యూరప్. ఎక్కడ క్యాన్సర్ స్పెషలిస్ట్ ఉన్నారో అక్కడ వెతకి వీ ఫౌండ్ 1 person. ఆయన కోసం వీ థాట్ వీ విల్ గో టు వాషింగ్టన్ DC. బట్ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే హీ జస్ట్ కేమ్ టు అవర్ ఏరియా.
సో నేను ఐ డోంట్ వాంట్ టు టెల్ ఆల్ ద జాగ్రఫికల్ లొకేషన్స్ అంతా ఈ దేనికి ట్రోల్ చేస్తారో అని తెలియదు. సో హీ కేమ్ టు అవర్ స్టేట్. సో ఎవ్రీ వీక్ ఎవ్రీ థర్స్డే నేను ఒక సిటీ నుంచి ఆ డాక్టర్ ఉన్న సిటీకి డ్రైవ్ చేసి వెళ్తూ ఐ విల్ టేక్ హర్ ఫర్ ట్రీట్మెంట్ ఎవ్రీ థర్స్డే. ఓకే, బాబ్ ఆర్చేచి అని ఆ డాక్టరు. మీరు చూడండి ఇదంతా ఎలా చెప్పాలి. అందరూ చేతులు ఎత్తేసినప్పుడు ఈయన మా ఇంటి పక్కనే వచ్చారు, మా ఊరు పక్కనే వచ్చారు. అక్కడ వెళ్తే 2.5 years షీ వాస్ ఇన్ దట్ హాస్పిటల్. నేను హాస్పిటల్లోనే ఉన్నాను. దాంట్లో ఒక తప్పు చేశాను. నా అబ్బాయి అప్పుడు చిన్న పసిబిడ్డ. ఏడొక తల్లి. మా అబ్బాయి అప్పుడు పసిబిడ్డ. చూసుకోలేకపోయారా? 4 months, 4 or 5 months. నా తోడు లేకనే పెరిగాడు. దానివల్ల వచ్చిన కాన్సిక్వెన్సెస్ నాకు అప్పుడు తెలియలేదు, ఇప్పుడు ప్రత్యక్షం అవుతున్నాయి. వాడు పెరుగుతున్నప్పుడు థ్యాంక్స్ హీస్ స్పెషల్. ఓకే, బికాస్ ఆఫ్ అండ్ ఐ థింక్ ఇట్స్ మై ఫాల్ట్. బట్ నేను ఏం చేస్తానండి, నేను ఆ హాస్పిటల్లో షీ ఈస్ ఇన్ ద బెడ్, ఐఎమ్ జస్ట్ సిట్టింగ్ ఇన్ అ చైర్. ఆ చైర్లో, ఇలాంటి చైర్లో కూర్చొని ఇలాగే నిద్రపోయా, అక్కడే లేచి అక్కడే ఉన్నాను నేను. సో అలా ఉంటే ఎవ్రీబడి టుక్ కేర్ ఆఫ్ హిమ్ ఫ్యామిలీలో. బట్ వారానికి ఒకరోజు దే విల్ బ్రింగ్ హిమ్, ఐ విల్ పంప్ మై మిల్క్ అండ్ గివ్ ఇట్ బ్యాక్ టు దెమ్. అది తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. ఆ అమ్మ హార్ట్ బీట్ వినకుండానే వాడు పెరిగాడు. సో దానివల్ల వచ్చిన తేడాలు ఇప్పుడు ప్రత్యక్షంగా అవుతున్నాయి, తెలుస్తున్నాయి. రివర్సిబుల్ సమ్ వాట్ లేదు, ఇట్ హ్యాస్ టు టేక్ ఇట్స్ ఓన్. ఏమో అది ఎందుకు చెప్తున్నానంటే, అప్పుడు అక్కడ 2.5 years హాస్పిటల్లో ఉండి, తర్వాత ఇంకా ఒక 1 year వెళ్ళి వచ్చి లాస్ట్లో మై డాక్టర్ ఇస్ సేయింగ్, చెయ్యి ఇచ్చి కంగ్రాట్స్, ఆఫ్టర్ దిస్ యూ డోంట్ హ్యావ్ టు కమ్ ఎవ్రీ టైమ్, ఇయర్లీ వన్స్ నువ్వు వస్తే చాలు అని చెప్తున్నారు. అది చెప్పి 3 monthsలో హీ డై. అయితే ఒక ఏంజల్ని దేవుడు మాకు పంపించినట్టు, జస్ట్ టు సేవ్ మై డాటర్స్ లైఫ్. ఆఫ్టర్ దట్ ఈస్ గోన్. సో అలాంటి విషయాల్లో నాకు నమ్మకం ఎక్కువ. దేవుడిని నమ్మాలా లేదా అనేది అంతా నాకు కాదు, కానీ ఇలాంటి లైఫ్ ఎక్స్పీరియన్సెస్ వచ్చినప్పుడు వేరే దారి లేకపోతుంది, వేరే ఆప్షన్ ఏముంది. దీనికి మీరు ఎలా వివరణ ఇస్తారు? హౌ విల్ యూ గివ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్? యూ కెనాట్. దిస్ ఇస్ గాడ్ డైరెక్ట్లీ, ద డివైన్ ఇంటర్వెన్షన్. దేవుడు ఏదో మాకు తోడిచ్చారు అనే మనం అనుకోవాలి. ఆ హాస్పిటల్లో 7 floors ఉన్నాయి. ఆ 7 floors ప్రతి ఫ్లోర్కి 40 మంది పిల్లలు, చిన్నపిల్లలు, చిల్డ్రన్స్ హాస్పిటల్, చిన్నపిల్లలు ఉన్నారు. 40 into 7 అంటే 300 పిల్లలు ఉన్నారు ఆ హాస్పిటల్లో. అందరూ బ్రతికేస్తారా? అందరూ బ్రతుకుతారా? నా అమ్మాయి బ్రతికింది, అందరూ బ్రతుకులేరు కదా. నేను చూశాను కదా, అక్కడ బ్రతికిన వాళ్ళని కూడా చూశాను, క్లాప్ చేశాను, వాళ్ళతో వెళ్ళి కౌగిలించుకున్నాను. కానీ అక్కడ బ్రతికలేని వాళ్ళు, ఫ్లాప్ అయ్యే వాళ్ళు కూడా చూశాను కదా. దానివల్లనే నేను ఆ చారిటీ, దాని ముందు నాకు చారిటీ చేయాలి అని అంత ఆ ఐడియా అంతా, ఎవ్రీడే వీఆర్ రన్నింగ్, పిల్ల పుట్టింది, అది అంతానే ఉంటుంది కదా. ఏమైనా చెయ్యాలి అని అప్పుడు స్టార్ట్ అయింది. సో ప్యూర్లీ మెడికల్ అండ్ మేబీ సమ్టైమ్స్ ఫీజ్ కడతాను, ఫీజ్ చెందుతాను, ఓన్లీ దట్ ఎడ్యుకేషన్, బట్ ప్యూర్లీ మెడికల్. ఎందుకంటే అది మనసుకి దగ్గరైన విషయం కాబట్టి, నా ఎక్స్పీరియన్స్ కాబట్టి. అంతే కదండి. దాంట్లో ఇది ఎందుకు, ఇది మీరు ఇది అడిగేశారు, నాకు ఇప్పుడు ఓపెన్ అవుతున్నాను నేను. ఇప్పుడు అందరికీ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉండకపోవచ్చు, కానీ దేవుడిని మాత్రం మనం నిందించకూడదండి. అలా నిందిస్తే
ఇప్పుడు బ్రాహ్మణాల్ని నిందించారు అన్ని కూడా నాకు ఆ తమిళనాడులో నాకు అది కూడా నా ఆరోపణ, అది పక్కన పెట్టేయండి, అది సెకండ్. కానీ సనాతన ధర్మాన్ని నిందిస్తున్నారు. వాళ్ళకేం తెలుసు దాని గురించి మాట్లాడడానికి? మనకి ఏమైనా అంత తెలివా మనం? దేవుణ్ణి తెలుసుకోవడానికి పెద్ద పెద్ద మహాంతులు చెప్పలేని విషయాలు తెలుసుకోవడానికి నువ్వెవరయ్యా? నేను ఒక పంతులు వారు గుడిలో నిల్చుని భక్తిపూర్వంగా సేవలు చేసి నీకు ఆ దేవుడి మీద నమ్మకంగా మాట్లాడుతూ ఉంటే నువ్వెవరయ్యా వాళ్ళని చులకం చేయడానికి? ఇప్పుడు నేను అనుకుంటే గర్భగుడిలో వెళ్ళలేనండి, మా వారు కూడా వెళ్ళలేరు, ఎవరు వెళ్ళలేరు. దానికి ఒక స్పెషాలిటీ ట్రైనింగ్ ఉండాలి. ఎంతో త్యాగాలు చేసి ఆ ఒక దారుణమైన బీభత్సమైన ఒక ట్రైనింగ్, వేద పాఠం అంతా నేర్చుకొని ఏమీ లేక, తిండి కూడా అందరూ తినే పిజ్జాలు తినొచ్చా వాళ్ళు ఆ ట్రైనింగ్ పీరియడ్లో కదా? అలాంటి వాళ్ళకి ఓకే, యూ డోంట్ హ్యావ్ టు గివ్ విలువ ఇవ్వక్కర్లేదు, కానీ ఊరుకోవచ్చు కదా, అపమానాన్ని హేళన చేయక ఉండొచ్చు కదా. ఇలాంటి థాట్స్ నాకు వస్తున్నాయి. ఇక్కడ లడ్డు గురించి కాంట్రవర్సీ వచ్చింది స్వప్న గారు. అప్పుడు ఎలాగైనా ఇప్పుడు తిరుపతిలో ఉన్న వాళ్ళందరూ ఎన్వి తినేశారు కాబట్టి డైలీ తినొచ్చు కదా అని హేళన చేసేవాళ్ళు వీళ్ళు. వీళ్ళకి ఇప్పుడు సడన్లీ తెలుగు జనాల మీద చాలా అభిమానం వచ్చి, కస్తూరి వచ్చి మిమ్మల్ని చులకం చేశారు అని చెప్పే అంత పెద్ద జోక్యం ఎందుకు తీసుకుంటున్నారు? మీ మీద ఉన్న విలువ వల్లన, తెలుగు ప్రజల మీద ఉన్న అభిమానం వల్లన, లేదా కస్తూరి మీద ఉన్న పంతం వల్లన కదా? ఇప్పుడే లాస్ట్ మంత్, ఇప్పుడు నేను దొరికిపోయాను, లాస్ట్ మంత్ పవన్ కళ్యాణ్ గారిని ఎంత ట్రోల్ చేశారు అంటే, నేను తమిళ జనాల్ని చెప్పలేదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ one ideology group. This is an ideology versus ideology, and whoever bears this ideology will definitely have a clash of interest. Clash of interest అంటే then we will clash అండి. ఇలాగే వస్తాయి ఈ కాంట్రవర్సీలు వస్తాయి రాని. బట్ ఇక్కడ ఏమైందంటే, మీరు రాకెట్ ఎవరి మీద విసిరారు, ఎవరి మీద వెళ్ళిపడింది, అది ఇక్కడ నాకు బ్యాక్ ఫైర్ అయింది. దానివల్ల మీరు బ్యాక్ ఫైర్ అయింది, మిస్ ఫైర్ అయింది యాక్చువల్లీ. అవును, you inadvertently involved other people. జస్ట్ మీరు దానికి ఆల్రెడీ వివరణ ఇచ్చేసారు, సో వీ వోంట్ గో దేర్. మీరు ఆల్రెడీ చెప్పారు, నేను అజాగ్రత్త పడుంటే, మీకు నొప్పి కలిగించి ఉంటే దానికి మాత్రమే నేను సారీ చెప్తాను. ఎందుకు నువ్వు ఇంత ఎమోషనల్గా ఉన్నావు, ఎందుకు ఇంత రియాక్ట్ చేస్తున్నావు, ఈ అమ్మాయి ఎందుకు ఇంత ఓవర్ యాక్ట్ చేస్తుంది అని అడిగే వాళ్ళకి నేను చెప్తున్నా, ఒక్కొక్కప్పుడు డైలీ మామూలుగా ఉంటాము, కానీ ఒక్కొక్కప్పుడు ఎక్కడైనా ట్రిగర్ అయిపోతాం. అది మాట. అది మీకు చాలా ఒక ఏం చెప్పాలి, యూ హ్యావ్ హ్యాడ్ అ వెరీ ఈవెంట్ఫుల్ లైఫ్. మీ వ్యక్తిగత అన్వేషణ ఏంటో లైఫ్లో, వాట్ యూ సీక్ ఇన్ లైఫ్ అదర్ దెన్ యువర్ ఫేమ్, గ్లోరీ, యువర్ మనీ, సక్సెస్ అండ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఆల్ దోస్ ప్రాబ్లమ్స్. ఐ డోంట్ నో వాట్ యూ సీక్ పర్సనలీ విత్ ద డివైన్. భగవంతుడితో మీరు ఎలా అనుసంధానం అవుదాం అనుకుంటున్నారో మాకు తెలియదు, కానీ కస్తూరి గారు, మీరు ఇవాళ వచ్చి ఇంత మనసు విప్పి మాట్లాడినందుకు మీకు హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. బట్ ఐ హ్యావ్ ఎ రిక్వెస్ట్. నేనైతే స్వప్న గారు ఫ్యాన్ గా, స్వప్న గారిని దగ్గర నుంచి చూడాలని వచ్చానండి. అదే. అయ్యో బాబోయ్. కస్తూరి గారు, మీ నోట ఒక పాట పాడించకపోతే నాకు, నేను 100% పాడి మీకు 100% ఫైల్ పంపుతాను. 3 days ఒక కీర్తన, ఒక పల్లవి 100% పాడుతాను. కానీ ఈ రోజు పాడితే అది త్యాగయ్య గారికి చేసే ద్రోహం అవుతుంది. ఎందుకంటే నేర్చుకున్నారా సంగీతం? ఐ కెన్ సింగ్ వెల్ ఆల్సో, కానీ ఇప్పుడు 3 days గా గొంతు పోయిందండి. ఎందుకంటే నేను గొంతు కలిపి పాడదామని. నేను లేదు, దాని కాదు, నేను ఏం తప్పు చేశాను అని అక్కడ ప్రెస్ మీట్, అక్కడ ఫుల్ నేను గొడవ మూడ్లో గొంతు బాగా పోగొట్టుకున్నాను. తప్పకుండా అయితే అతి త్వరలో మీతో ఒక సింగింగ్ సెషన్ కూడా, ఇవన్నీ 100% we should do that. We should do a beautiful singing. We should do that. అది మీ భారతీయార్, మీరు భారతీయార్, నేను తమిళ్లో పాడతాను. మనదిల్ ఉరుది వేండుం వాక్కినిలే ఇనిమై. నాకు చాలా ఫేవరెట్ సాంగ్ అంటే చిన్నంజీరు కిలియే కన్నమ్మ సెల్వ కళంజియమే. ఇది పాడలేకపోతున్నాను, హై స్థాయి రాలేదు, అందుకే. నాకు భారతీయార్ పాటల్లో
నల్లదోర్ వీణై సేదేన్ అది వినుంటారు మీరు. Of course. ఎంత మంచి వీణని చేసి అబ్బా అసలు ఆ సాహిత్యాలు వింటే அதை కూతురు நலம் ఏడ్చుకుంటుంది. கெட அதை நலம் கெட புழுதியில் எரிவதுண்டோ சொல்லடி సొల్లడి శివశక్తి. శివశక్తి. సో అయితే మీరు అన్ని సంగీత సాహిత్య ఇంకా నాకు సామాజిక నాకు తెలుగులో నేను ఫస్ట్ నేర్చుకున్న ఫేవరెట్ సాంగ్ అంటే చాలా ఉన్నాయి. బట్ ఎందుకు అది ఫేవరెట్ అంటే నాకు తెలుగు అర్థం అయ్యే టైంలో నాకు ఆ బల్బు వెలిగింది. ఆ, ఏం పాట అది? ఫస్ట్ ఇలాగ ఫస్ట్ నేర్పిస్తారు కదా చిన్నప్పుడు, ఎంత నేర్చినా ఎంత చూసినా ఎంత వారైనా కాంతదాసులే అని పాడుతూ ఉంటే ఎంత నేర్చినా నేను చెప్పింది నాకు తెలుగు పదాలు తెలియవు. సో జస్ట్ సౌండ్స్ ఫర్ మీ. ఎంత నేర్చినా ఎంత చూచినా ఎంత వారలైనా కాంతదాసు నాకు తెలీదు వెదర్ ఐమ్ ప్రొనౌన్సింగ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్. అండ్ దెన్ ఐ లెర్న్ తెలుగు కదా. అండ్ దెన్ ఐ రియలైజ్డ్ ఎంత నేర్చినా ఎంత చూసినా ఎంత వారలైనా కాంతదాసులే అని. అవును అంతే కదా. వర్డ్స్ వెన్ దే మ్యూజిక్ ఇస్ మ్యూజిక్. రాజా గారు ఉన్నారు, రాజా గారికి వర్డ్సే అవసరం లేదు. మ్యూజిక్ ఇస్ మ్యూజిక్. కానీ ఆ మ్యూజిక్కి లిరిక్స్ కూడా అర్థం అవుతుంటే ఇంకా అసలు కేక కేక. అంతే. We will have a, I will invite you, we'll have a single session. సింగింగ్ సెషన్. ఇది అక్కడ ఇక్కడ దీంట్లో ఐ డ్రీమ్స్ లో రాదు, మీ addiction- ఇన్స్టా రీల్స్ చేస్తాం. మీ అడిక్షన్ ని నేను ఎక్స్పోజ్ చేయబోతున్నాను అందరికి. మీకున్న ఏకైక అడిక్షన్ చేయొచ్చు అంటే చేస్తాను. నేను ఆల్రెడీ చెప్పేశాను. ఇంతటి కస్తూరి గారు ఇన్ని తమిళనాడులో గొప్ప విషయాలు. తమిళనాడులో ఆల్రెడీ నన్ను తాగుపోతూ అంటున్నారు. ఇప్పుడు చూసి ఏమనుకుంటారు? మీరు అడిక్షన్ అంటున్నారు. ఆ అడిక్షన్ ఏమిటంటే రాత్రి 9 దాటాక కస్తూరి గారికి క్రేవింగ్స్ వస్తాయి. క్రేవింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఆ క్రేవింగ్ వద్దు వద్దు అని రోజు ఆవిడకి ఎవరు చెప్పుకుంటూ ఉంటారు. బట్ అయినా అప్పుడప్పుడు అది ఓవర్కమ్ కాలేరు. అదేమిటంటే అప్పుడప్పుడు నేను లొంగిపోతాను. తర్వాత మార్నింగ్ మళ్ళీ ఫుల్ గిల్టీ అయ్యి ఫీల్ అయ్యి ఛా అని ఫీల్ అయ్యి మళ్ళీ నేను నిర్ణయం తీసుకుంటాను, సంకల్పం చేసుకుంటాను. అడిక్ట్ టోటల్. అది ఏమిటంటే చెప్పేనా, బంగాళదుంప చిప్స్, పొటాటో చిప్స్ అనమాట. సో అది బట్ అసలు అన్బిలీవబుల్ ఫుడ్ అండి అది. పొటాటో చిప్స్ అందరికి ఎవరికి ఇష్టం యాక్చువల్లీ ఉండదు దాంట్లో అది ఒక స్టోరీ ఉంది. నేను ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ ఉంటాను. వెన్ మై మదర్ పాస్డ్ అవే నేను కంప్లీట్ యాక్చువల్లీ ఐమ్ వెజిటేరియన్. సో అప్పుడు కేక్స్ అంతా తింటాం కదా, దాంట్లో ఎగ్స్ ఉంటాయి, వదిలేసాను. గుడ్డు ఉంటే తినలేను అని వదిలేశాను. సో దానివల్ల నాకు కేక్ కూడా తినలేని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు ఎగ్లెస్ కేక్స్ చాలా వస్తున్నాయి కస్తూరి గారు. నేను అప్పుడు ఉన్నది జర్మనీలోనండి. ఓహో, అయితే సో అసలు అక్కడ నాకు ఫుడ్డే దొరకలేదు. పాస్టాలో కూడా అక్కడ గుడ్డు ఉంటుంది, అక్కడ ఎవ్రీథింగ్ హ్యాస్ గుడ్డు. సో కుడ్ నాట్ ఈట్. ఇంట్లో దాంట్లో గుడ్ థింగ్ ఇస్ ఐ బికేమ్ అ వెరీ గుడ్ కుక్. ఎందుకంటే వేరే దారి లేదు, ఇంట్లోనే కుక్ చేసుకోవాలి. సెకండ్ మై ఫాదర్ పాస్డ్ అవే. అప్పుడు నన్ను ఆనియన్ వదిలేయమని మా పంతులు గారు చెప్పారు. నేను దండం పెట్టా, అయ్యా ఆల్రెడీ నాకు అక్కడ తినడానికి ఏం లేదు, జర్మనీలో ఆనియన్ కూడా లేకపోతే నేను వచ్చి ఐ హ్యావ్ టు స్టార్వేషన్ డైట్ అయిపోతుంది. సో వేరే ఏవైనా చెప్పండి అని చెప్తే ఓకే అని ఐ లెఫ్ట్ మష్రూమ్. ఎందుకంటే అది ఎప్పుడైనా వీ కెన్ అవాయిడ్ అని చెప్పి మష్రూమ్ వదిలేశాను. మా అమ్మాయి హాస్పిటల్ వెళ్ళింది కదా, అప్పుడు వచ్చేసింది ఓకే అంటే ఒక రిలాప్స్ వచ్చింది. ఆ రిలాప్స్లో అయితే నేను భయపడిపోయి అక్కడ అమెరికా గణేశుడికి బంగాళాదుంప వదిలేస్తాను అని మొక్కున్నా నేను. సో ఫ్రమ్ 2012 to 2020 10 years నేను ఐ డెంట్ గో నియర్ చిప్స్. ఇప్పుడు మళ్ళీ ఆ 10 yearsకి సంబంధించి మొత్తం అంతా విత్ క్యూములేటివ్ ఇంట్రెస్ట్ తింటున్నారు అంతేనా? అది నాకు మీరు కప్పులో వేస్తే కప్పులో తింటా, పావు కిలో వేస్తే పావు కిలో తింటా, ఫుల్ 1 కిలో తీస్తే 1 కిలో తింటా. అంటే ఆ బ్యాగ్ ఓపెన్ చేస్తే అది ఖాళీ అయ్యే వరకు తింటా. తర్వాత చాలా గిల్టీగా ఫీల్ అవుతా. ఎందుకు గిల్టీ? లావ్ అవుతారనా?
ఛీ, ఇలాంటి ఒక ఇది ఇది ఇలాంటి ఒక జంక్ ఫుడ్ అడిక్ట్గా ఉన్నావే, నీకు అస్సలు కొంచెం డిసిప్లిన్ ఉందా, నోరు మోయట్లేదు. ఏమిటి అని అనిపిస్తుందా? అవును. మనమేమిటి, మనం గొప్ప సిద్ధాంతకర్తలం అని అనిపిస్తుంది. 10 years నువ్వు తినలేక, అంత 10 years నువ్వు తినకుండా అంత డిసిప్లిన్గా ఉండే ఒక అమ్మాయి నువ్వు ఇప్పుడు ఇలా ఏదో చూడని విషయాలు చూసినట్టు ఏదో ఒక అదే సైకోలాగా చిప్స్ సైకో అయిపోయావే అని. తప్పకుండా అది చాలా అల్పానందాలు జీవితం ఇచ్చిన, భగవంతుడు ఇచ్చిన జీవితానికి. సో బట్ ఇట్ వాస్ టోటలీ వెరీ హార్టీ కాన్వర్జేషన్ కస్తూరి గారు. నిజంగా చెప్తున్నాను, నేను మీ గురించి వినడం వేరు, మిమ్మల్ని ప్రత్యక్షంగా చూసి మీరు ఎంత హార్ట్ఫుల్గా ఓపెన్గా మాట్లాడుతున్నారు, మీ ఎక్స్ప్రెషన్స్ కేక అసలు అందరినీ దులిపి పెట్టారు. బట్ తప్పకుండా రాజకీయ అంశాలలో భక్తులు, సామాన్యులు, ఇప్పుడు మొన్న చూడండి మీరు సనాతనం సనాతనం అంటున్నారు, మొన్న ఇక్కడ అఘోరి మాత విషయం చూశారు కదా మీరు. ఇంకా నేను నా విషయంలోనే పడిపోయాను, చెప్పండి. అదే నేను 2 daysగా అఘోరి మాత అని ఒక ఎవరో ఎక్కడి నుంచో ఉద్భవించిన సడన్ అఘోర ఒక వచ్చి సనాతన మనిషే అయితే తను వివస్త్రమై బట్టలు అంటే ఇప్పుడు వేసుకున్నారు, నిన్న కట్టుకున్నారు, బట్టలన్నీ తీసేసి. కరెక్టే కదండి, అఘోరి వాళ్ళు అలాగే ఉంటారు. సో వెళ్తుంటే సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళే ఖండించారు. ఐ లెండ్ మై లైఫ్ అన్నారు అని ఆవిడ వెళ్ళి సనాతన ధర్మం పరిరక్షణ కోసం నేను నా ఒంటి మీద కిరసనాయిల్ పోసేసుకుని తగిలెట్టుకుంటాను. అవునా? అంటే ఆవిడ మనోభావాలు దెబ్బతిన్నాయి అనేక సందర్భాలు, అనేక విషయాలలో. బట్ ఏమైందంటే మీరు అన్నారు కదా, అఫ్ కోర్స్ ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మీరన్న కంప్లీట్లీ ఎక్స్ట్రీమ్ ఆపోజిట్ వాళ్ళకి ఒక రాయి వేయడానికి అవకాశాలు వస్తాయి. కాబట్టి ఇది చాలా బాధ్యతాయుతమైన ఒక. లేదండి, నేను ఒక మాట చెప్పొచ్చా, సనాతనం అనేది అది ఎలా చెప్పాలి, అది ఒక ఇల్లు కాదు, సారీ మనిషి అని చెప్తాను. అది సనాతనం అనేది ఒక మనిషి కాదు, ఒక ఇల్లు కాదు, ఒక ఊరు కాదు, ఒక ప్రాంతం కాదు, అదొక విస్తారమైన, అది ఒక భూమి కూడా కాదు, అది ఒక శక్తి, విశ్వలోకం. ఇట్స్ ఎ యూనివర్స్. దాంట్లో అన్నీ ఉంటాయి. కానీ ఎక్కడైనా చెడు జరుగుతాయి. ఇప్పుడు జాతి వర్ణాల భేదాలు ఇది అంతా ఉన్నాయి కదా, అక్కడ రిఫార్మ్స్ కూడా సనాతనం నుంచి లోపు నుంచే పుట్టుకొస్తాయి. మీకు అర్థమవుతుందా? వేరే ఏ ఒక సమయమైతే వేరే ఏ ఒక మార్గమైన ఒక నమ్మకమైన ఆ ఫెయిత్లో రిఫార్మ్స్ అంటే బయట నుంచి మీరు చేయాల్సి వస్తుంది, ఎవరైనా క్రిటిసైజ్ చేసి అలా వస్తుంది. కానీ సనాతనంలో సెల్ఫ్ మెయింటెనెన్స్, అవును, ఆటో రిఫార్మ్, కరెక్ట్. అది హిందూ ధర్మానికి, హిందూ, శ్రమణ, సిక్, బౌద్ధం ఇదే కదా సనాతన ధర్మం అంటే. ఈ దాంట్లో హిందూ ధర్మానికి ఆ స్పెషల్ క్యారెక్టర్ ఉంది. సో అఘోరిమాత వచ్చింది, విశ్వంబరంగా అయింది అనేది కూడా వీ కెన్ అక్సెప్ట్, బికాస్ నిర్వాణ ఇస్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎమాన్సిపేషన్. వీ డోంట్ నో వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ అంటారు. కాదు, అది కాదండి, దేర్ ఇస్ నో జడ్జ్మెంట్ ఇన్ అవర్ ధర్మ, ఎవ్రీథింగ్ ఇస్ అక్సెప్టెడ్. మీకు ఇలా లేదు అని చెప్పే విషయమే ఉండదు, అన్నీ ఉంటాయి. ఇక్కడ వచ్చి వెజిటేరియన్గా ఆగమిక్ టెంపుల్లో మనం పూజలు చేస్తూ ఉంటే, అక్కడ సేమ్ ఇక్కడ దుర్గామాతకి మనం కొబ్బరి కొట్టి పూజలు చేస్తూ ఉంటే అక్కడ బర్రెని బలి ఇస్తూ పూజలు చేస్తూ ఉంటారు. నేను అక్కడ కూడా వెళ్తున్నాం కదా, అది కూడా సనాతనమే కదా. సో ఇక్కడ డెఫినేషన్ ఒక చిన్న సనాతనం అంటే ఏదో ఏనుక అంటే అది పావు, ఏనుక అంటే అది కత్తి, ఏనుక అంటే అది చెట్టు, అది కాదు. అది ఏనుక మాకు పట్టవు అంతే అంటారు. ఇట్ ఇస్ దాంట్లో ఏదో ఒక చిన్న ఉణత పిల్లలాగా, మనం రాముడికి ఉణత పిల్లలాగా ఏదైనా ఒక మూలలో ఏదో ఒకటి చేసుకునే ఏదో ఒకటి. ఈ సనాతనానికి దాన్ని విమర్శించే వాళ్ళకి కొంచెం బుద్ధి చెప్పడం కుదిరితే చేయొచ్చు, అంతే. పర్ఫెక్ట్గా చాలా క్లారిటీతో మాట్లాడారు కస్తూరి గారు.
మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ కలవాలనిపిస్తుంది తప్పకుండా. బట్ ఇలా కాకుండా మనం ఈసారి చక్కగా ఆకలిస్తుంది కాబట్టి మనం ఇప్పుడు తినేసాక నెక్స్ట్ సెషన్ ఈసారి మీరు వచ్చినప్పుడు, మేము మీ ఇంటికి వచ్చినప్పుడు హాయిగా త్యాగరాజ కీర్తనలు పాడుకుని అంతాక్షరి ఆడుకుందాం. Yes. అది థ్యాంక్ యూ సో మచ్. Thank you.